గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆహా ఓహో ఇన్నాళ్ళకి అల్లుడా మజాకా అనిపించావయ్యా. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఎందుకు? నీ కూతురు మిస్ ఇండియాగా తిరిగి వచ్చినందుక, లేక తన చేతుల మీదుగా నేను ప్రైజ్ తీసుకున్నందుక? చిచ్చి, ఆ పాపిస్ దాని గురించి మాట్లాడకు. ఏనాడైతే నిన్ను నీ బిడ్డని కాదని వెళ్ళిపోయిందో ఆనాడైతే నా కూతురుగా చచ్చింది. మరి ఆనందం దేనికి? ఆలస్యమైన మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నందుకు. ప్రియా, నువ్వు భార్యాభర్తలైనందుకు కంగ్రాచులేషన్స్ అమ్మా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఏంటలేదు హనీమూన్ కి టికెట్లు ఏమైనా ఏర్పాటు చేయనా? ఇదిగో నువ్వు మరీ దూరం వెళ్తున్నావు. మేమిద్దరం పెళ్లి చేసుకున్న భార్య భర్తలు కాలేదు. మరి పేరెంట్స్ డే కి పిల్లల్ని సంతోష పెడదామని అమ్మా నాన్నలా నటించాం. ఈ విషయం పిల్లలకు చెప్పావనుకో వాసిపోతుంది నీకు. రెగ్యులర్ గా వాడుతుండు, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. దొరికిపోయావన్నాడు, ఫుల్గా దొరికిపోయావు. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తా. సుందరమోగుడు గారు, సుందరమోగుడు గారు, ఏంటండి ఇది? నా ఇంటికి టూలెట్ బోర్డు పెట్టారు. ఆ ప్రశ్న గురు నేను కదా కమలాసనం. నువ్వు అడిగిన ప్రశ్న నేను వెయ్యాలి. మీరు కాదండి, నేను అడగాలి. అవునవును, ఆవిడే మా ఆవిడే అడగాలి. అడుగు. ఏమిటయ్యా చెప్పా పెట్టుకుంటే ఇల్లు ఖాళీ చేసేటివేనా? ఆంటీ గారు. ఆంటీ నేను కాదు, జయసుధ. నేను ఇల్లు ఖాళీ చేయటం ఏంటి? చూడండి జెంట్లమెన్ గా. అది అర్జుందే, ఆ చిరంజీవి. అది మణిరత్నంది. దొంగలు పడినట్టున్నారా? అది అరుస్తుంది. ఏడి ఏడి దొంగడేడి? తెలీదండి, నా సామాను మొత్తం ఎత్తుకుపోయారు. మేడం మేడం నేను కాదు, రాజేంద్ర ప్రసాద్. నిజం చెప్పు, మా ఇద్దరు సామాన్ కాజేసి ఎవరికి అమ్మేశావు? ఓ నాయన, నాకేం తెలుసు. నేను మా ఆవిడ మార్నింగ్ షో సినిమా చూసి వచ్చేసరికి టూలెట్ బోర్డులు తగిలించున్నాయి. నీకు ఫోన్ చేద్దాం లోపలికి వెళ్ళాం. ఈ లోగా నువ్వు వచ్చి పిలిచావు. చూడండి బాబు. వీడెవడండి బాబు? మోహన్ బాబు. రావులమ్మ మా ఆవిడ కాదు, విజయశాంతి. వైఫ్ ఆఫ్ వరప్రసాద్. చంపేస్తాను. ఎవరికంటే మా సామాన్ పోయి మీ పెడతాండి. మళ్ళీ కావాలంటే మీ సామాన్లు ఎక్కడికి పోలేదు. ఏడు ముందే ఆడొచ్చు కదా. సీన్ బిగినింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాను. ఒక్కడనాడా? ఇంతకు మా సామాన్లు లేకున్నాయి. రోడ్ నెంబర్ 10, హౌస్ నెంబర్ 11 లో ఉన్నాయి. అక్కడికి తీసుకెళ్లారు. నేనే. ఇద్దరు కుడికాయలు లోపల పెట్టండి. కుడికాలు లేదు, ఎడం తొడలేదు. ఏంటి ఇలా మార్పిడి? ఆ మమ్మీ డాడీ ఒకటైపోయారు కదా, ఇద్దరు ఒకే ఇంటి ఉంటే బాగుంటుందని పిల్లలు గొడవ చేశారు. కాదంటే మీ బండారం బయటపడిపోద్దని నేను ఇల్లు మార్చేశాను. వాళ్ళు గొడవ చేశారా? నువ్వు డ్రామా చేసావా? నిజం, ఈ లవంగ మీద ఒట్టు. ఈయనే డ్రామా చేశారు. కాదు, వాళ్ళే గొడవ చేశారు. ఇక్కడే ఉందా మమ్మీ? బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారయ్యా. మీకు కూడా బాగా నచ్చుతుంది. లోపలికి రండి. రండి. అది బెడ్రూము, ఇది లైబ్రరీ రూము, ఇది కిచెన్. ఇంటి వాస్తు అదిరిపోయింది. ముఖ్యంగా ఆ మాస్టర్ బెడ్రూమ్ మరీను. అబ్బా, అంత అదిరిపోయిందా? ఏది చూపించు. ఇదిగో చూడు. ఎవరిని అడిగిల్లు మార్చా? అడగడం ఎందుకు అల్లుడు? ఎలాగో మీ ఇద్దరు భార్యాభర్తలు అయిపోయారు కదా. మేము అయ్యింది అమ్మా నాన్నలో, భార్యాభర్తలం కాదు. అమ్మా నాన్న కావాలంటే ముందు భార్యాభర్తలు అవ్వాలమ్మా, లేకపోతే లోకం ఒప్పుకోదు. మేము లోకం కోసం కదా అమ్మా నాన్నలో అయింది, పిల్లల కోసం. ఆ పిల్లలు నమ్మాలి అంటే ఇలా మీరు వేరు వేరు ఇళ్లలో ఉంటే నమ్మరు. ఎందుకు నమ్మరు? ఎలా నమ్ముతారండి? ఇంట్లో నాన్న ఎదురింట్లో అమ్మ ఉంటే నమ్ముతారా? ఒకవేళ నమ్మినా నిన్నటిదాకా రాక్షసాంటి రాక్షసంకుల్ అన్నవాళ్ళు సడన్ గా ఇప్పుడు మమ్మీ డాడీ అంటే విన్న పక్క వాళ్ళు ఏమనుకుంటారు? ఇదేదో సెటప్ అనుకుంటారు. చూడు బాబు, పిల్లలు మిమ్మల్ని అభిమానించాలి, అనుమానించకూడదు. అందుకే షిఫ్ట్ చేశాం. ఇక్కడైతే ఎంచక్క మొగుడు పెళ్ళలా ఉండొచ్చు. పక్కింటి వాళ్ళ దృష్టిలో బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది. అలాగే మీ మనసులు కూడా విశాలం చేసుకుంటే పిల్లల కోసం. లవంగం లాయర్ గారు రమ్మన్నారు కదా, వెళదాం పదా. రేపు కదండి సన్నాసి. ఇవ్వాలే పదండి. ఆశీర్వదించాల్సిన చేతులతో అర్థిస్తున్నాను. ఆ పసివాళ్ళకి అమ్మా నాన్న అనే అమృతాన్ని రుచి చూపించారు. దాన్ని విషంగా మార్చకండి. ఆలోచిస్తుంటే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ అయితే మాత్రం ఒకే ఇంట్లో ఎలా ఉంటావు? మన ఇద్దరికి మన లిమిట్స్ తెలుసు, కమిట్మెంట్స్ తెలుసు. పొరపాటు జరిగే అవకాశమే ఉండదు. వేరువేరేలలో వేరువేరుగా ఉండటం కంటే ఒకే ఇంట్లో వేరువేరుగా ఉందాం. ఎలాగో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, కిచెన్ హాల్ కంబైన్ గా ఉపయోగించుకుందాం. రెంట్ కూడా బాగా ఎక్కువ కదా. ఇద్దరం చెరుసాకం చేసుకుందాం. అలాగే పనులు కూడా. ఏమంటావు? సరే. ఏమన్నా మేడం గారు, 6 అయిపోయింది, లేవన్నే. హలో, కోడి పుంజులా కుయ్యక్కర్లేదు. మీకంటే అరగంట ముందే లేచాం. నిన్ను లేపటం తప్పితే మాకు వేరే పని లేదు అనుకున్నావా?
ఉంటే ఎందుకు అరుస్తావు? తిన్నదారక్క ఓసిన అత్తంగా బుచ్చి నేను లేపింది మా పప్పిని. ఓహో, మేడం అంటే మమ్మల్ని అనుకున్నావు. ఆహా, నీకంత సీరియల్ లేదులే. ఇదిగో పొద్దున మాకు మీ సుప్రభాతం ఏంటి? తన రెడీ అయ్యి మమ్మల్ని కూడా రెడీ చేసుకోండి. నువ్వు రావే. విన్నావుగా, వెళ్ళు. తమరు కూడా. ఇదిగో శుభలక్ష్మి, మేము దోశలేసి అన్నం వండేసాం. నువ్వు త్వరగా చట్నీ చేసి కూరలు చేసేస్తే తిని పెడతాం. చట్నీలు కూరలు కాదు, చట్నీ కూర ఒక్కొక్కటే. ఏదో ఒకటి తగలబడు. మినిమం 45 minutes పడుతుంది. మొండి కట్టం. ఇదిగో పప్పి, త్వరగా రా, స్నానం చేపిస్తాను. మీకంత సీన్ లేదులే, మా పల్లెన్ని అయిపోయి మీరు తనగా రెడీ అవ్వండి. అక్క తమ్ముళ్ళ ఏం చక్కగా ఉన్నారు కదా? వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. మీరేంటి? ఏంటి? ఐఎమ్ సారీ. ఇదిగో జాగ్రత్తగా తీసురా. సేమ్ టు యు. మమ్మీ మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నారు, నువ్వు త్వరగా ఓవర్టేక్ చేయి. డాడీ మమ్మీ వాళ్ళు ఓవర్టేక్ చేశారు, నువ్వు తన పోడి. లేడీస్ తో మనకు పోటీ ఏంట్రా, వదిలే. లేడీస్ కాబట్టి మనకి ఇచ్చాడు. కమ్ ఆన్ స్పీడ్ పెంచు. కష్టం బాబు, అయ్యగారి బండి ఎంతకంటే స్పీడ్ అల్ల, ఇదే హై స్పీడ్. నువ్వేంట్రా బాడీ గార్డ్ లాగా? నీకు కాదు బాడీ గార్డ్, నీ కారుకు బాడీ గార్డ్. ఏదో దీన్ని నమ్ముకుని పిల్లజాలతో బతికేస్తున్నాం. మొన్న అబ్బాయిని అమెరికా పంపించాను. ఇంకా ఆ ఇంజిన్ గేర్ బాక్స్ పడిపోతే మీరు రమ్మన్నా మీ జోలికి రా. పెద్ద డోరు, 2 డోర్లు జంట. ఆహా, థ్యాంక్స్ బాబు, ఇవాటికి చాలు. ఓ ఇహో. నువ్వు బట్టలు ఉతకడానికేనా? కాదు, బకెట్ లో బట్టలు వేసుకుని బాత్రూమ్ కెళ్ళి కొడదామని. అబ్బా, ఎంత సువాసన వచ్చిందో. జోకు వాసన నా జోకుది కాదు, పొయ్యి మీద మాడుతున్న మీ పప్పు. అయ్యో మర్చిపోయానే. మమ్మీ ఈ బబ్లు చూడు, నాకు మీసం కాలు చూడు ఎలా పెట్టాడో. రే బబ్లు, ఏంటిది పెదవా? తనెవరు? అక్క. ఇంకెప్పుడు ఇలాంటి వెదవ పనులు చేయకు. సారీ చెప్పు అక్కకి. సారీ సిస్టర్. వెళ్ళి చదువుకోండి. నువ్వు కూడా. అయ్యో సారీ అండి. నువ్వు గమనించావా? ఏంటి? మనం అనుకున్నట్టు అన్ని బానే షేర్ చేసుకుంటున్నాం. ఒక్క పనే ఇద్దరం చేస్తున్నాం. ఏం పని? స్కూల్కి పప్పిని బబ్లుని ఇద్దరం తీసుకెళ్తున్నాం, ఇద్దరం తీసుకొస్తున్నాం. అలా కాకుండా నన్నే తీసుకెళ్లి నన్నే తీసుకురమ్మంటారా? చస్తే కుదరదు. అదే మరి చెప్పేది పూర్తిగాను. నువ్వు మార్నింగ్ తీసుకెళ్తే నేను ఈవినింగ్ తీసుకొస్తాను. కుదరదు, నేనే ఈవినింగ్ తీసుకొస్తాను, నువ్వు మార్నింగ్ తీసుకెళ్ళు. తీరా అయితేనే. ఏమైంది? దానికి అంత అరుపు ఎందుకు? బబ్లు దై ఉంటుంది. మీకేమైంది? మీ బట్టలు ఉతుకుని మీరు వెళ్ళండి, నేను తర్వాత ఉతుక్కుంటాను. నీ అమ్మమ్మ. ఈ రోజు కూరే ఉందా డాడీ? ఇవాళ మనం వచ్చి రైసే. కూరలో మమ్మీవి. ఏమండారు మేడం? కోడిగుడ్డు. వెరీ గుడ్. మీరు చేసేనమ్మా, నేను తర్వాత తింటాను. సిగ్గుపడింది చాలు గానీ రండి, అన్ని వేడి వేడిగా ఉన్నాయి. అది ఇందాక మీ మమ్మీ. సిగ్గు లేకుండా పిల్లలకి చెప్తారంటే. ఏం జరిగిందో చెప్పవా డాడీ? చెప్తా. ఏం జరిగిందంటే, వద్దనా? పిల్లలు అడుగుతుంటే చెప్పకుండా ఎలా ఉండమంటావు? మీ మమ్మీ బాత్రూమ్ లోకి బట్టలు ఉతకడానికి వచ్చి కాలు జారి కింద పడిపోయింది. బబ్లు, మమ్మీ పడిపోతే అలా అనొచ్చా? తప్పు కాదు. దెబ్బ తగిలిందా మమ్మీ? లేదమ్మా, కొంచెం కొంచెం. తమరు కూడా కూర్చోండి. గుడ్ నైట్ బబ్లు.
గుడ్ నైట్ పప్పీ. గుడ్ నైట్ మమ్మీ. వీళ్ళని ఇంట్లో పెట్టిన 3 నెలలకి ఎంటర్ అవుతున్నావు. ఏమైనా డెవలప్మెంట్ జరిగి ఉంటుందంటావా? డెవలప్మెంట్ అవ్వాలంటే డార్క్ రూమ్ లోకి వెళ్ళాలండి. డార్క్ రూమ్ లోకి వెళ్తే డెవలప్ అయి ఉంటుందండి. బాగా చెప్పావు. అల్లుడు గారు లుంగి సర్దుకుంటున్నారు. అనవసరంగా వచ్చి డిస్టర్బ్ చేసాము మరా. బబ్లు నేను డాడీ కార్ ఎక్కుతాను మమ్మీ. డాడీ నేను మమ్మీ స్కూటర్లో వస్తాను. పోనీ డాడీ. ఇదిగో జాగ్రత్తగా తీసురా. సేమ్ టు యూ. టాటా. మమ్మీ మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నారు. నువ్వు త్వరగా ఓవర్టేక్ చేయి. టాటా బై బై. డాడీ మమ్మీ వాళ్ళు ఓవర్టేక్ చేశారు. నువ్వు తన పోడి. లేడీస్ తో మనకు పోటీ ఏంట్రా, వదిలే. లేడీస్ కాబట్టి మనకి ఇచ్చాడు. కమ్ ఆన్ స్పీడ్ పెంచు. కష్టం బాబు. అయ్యగారి బండి ఎంతకంటే స్పీడ్ అల్ల. ఇదే హై స్పీడ్. నువ్వేంట్రా నా బాడీ గార్డ్ లాగా? నీకు కాదు బాడీ గార్డ్, నీ కారుకు బాడీ గార్డ్. ఏదో దీన్ని నమ్ముకుని పిల్లజాలతో బతికేస్తాం. మొన్న అబ్బాయిని అమెరికా పంపించాను. ఇంకా ఆ ఇంజిన్ గేర్ బాక్స్ పడిపోతే మీరు రమ్మన్నా మీ జోలికి రా. ఆహా, పెద్ద డోరు, 2 డోర్లు జంట. ఆహా థ్యాంక్స్ బాబు, ఇవాటికి చాలు. ఓ ఇహో. నువ్వు బట్టలు ఉతకడానికేనా? కాదు, బకెట్ లో బట్టలు వేసుకుని బాత్రూమ్ కెళ్ళి కొడదామని. అబ్బా ఎంత సువాసన వచ్చిందో. జోకు. వాసన నా జోకుది కాదు, పొయ్యి మీద మాడుతున్న మీ పప్పు. అయ్యో మర్చిపోయానే. మమ్మీ ఆ? ఈ బబ్లు చూడు, నాకు మీసం కాలు చూడు ఎలా పెట్టాడో. రే బబ్లు, ఏంటిది పెద్దవా? తనెవరు? అక్క. ఇంకెప్పుడు ఇలాంటి వెదవ పనులు చేయకు. సారీ చెప్పు అక్కకి. సారీ సిస్టర్. వెళ్ళి చదువుకోండి. నువ్వు కూడా. అయ్యో సారీ అండి. నువ్వు ఒకటి గమనించావా? ఏంటి? మనం అనుకున్నట్టు అన్ని బానే షేర్ చేసుకుంటున్నాం. ఒక్క పనే ఇద్దరం చేస్తున్నాం. ఏం పని? స్కూల్ కి పప్పీని బబ్లుని ఇద్దరం తీసుకెళ్తున్నాం, ఇద్దరం తీసుకొస్తున్నాం. అలా కాకుండా నన్నే తీసుకెళ్లి నన్నే తీసుకురమ్మంటారా? చస్తే కుదరదు. అదే మరి చెప్పేది పూర్తిగాను. నువ్వు మార్నింగ్ తీసుకెళ్తే నేను ఈవినింగ్ తీసుకొస్తాను. కుదరదు. నేనే ఈవినింగ్ తీసుకొస్తాను, నువ్వు మార్నింగ్ తీసుకెళ్ళు. మీరా అయితేనే. ఏమైంది? దానికి అంత అరుపు ఎందుకు? బబ్లు దయ్యి ఉంటుంది. మీకేమైంది? మీ బట్టలు ఉతుకుని మీరు వెళ్ళండి, నేను తర్వాత ఉతుక్కుంటాను. నీ అమ్మమ్మ. ఈ రోజు కూరే ఉండా డాడీ. ఇవాళ మనం వచ్చి రైసే. కూరలో మమ్మీవి. ఏమండారు మేడం? కోడిగుడ్డు. వెరీ గుడ్. రా మమ్మీ భోజనం. మీరు చేసేయండమ్మా, నేను తర్వాత తింటాను. సిగ్గుపడిన చాలు గానీ రండి, అన్ని వేడి వేడిగా ఉన్నాయి. సిగ్గేంటి డాడీ? అది ఇందాక మీ మమ్మీ. సిగ్గు లేకుండా పిల్లలతో చెప్తారంటే. ఏం జరిగిందో చెప్పవా డాడీ? చెప్తా. ఏం జరిగిందంటే, వద్దా నాన్న? పిల్లలు అడుగుతుంటే చెప్పకుండా ఎలా ఉండమంటావు? మీ మమ్మీ బాత్రూమ్ లోకి బట్టలు ఉతకడానికి వచ్చి కాలు జారి కింద పడిపోయింది. తప్పులు. మమ్మీ పడిపోతే అలా అనొచ్చా? తప్పు కాదు. దెబ్బ తగిలిందా మమ్మీ? లేదమ్మా, కొంచెం కొంచెం. తమరు కూడా కూర్చోండి. గుడ్ నైట్ బబ్లు. గుడ్ నైట్ పప్పీ. గుడ్ నైట్ మమ్మీ. వీళ్ళని ఇంట్లో పెట్టిన 3 నెలలకి ఎంటర్ అవుతున్నావు. ఏమైనా డెవలప్మెంట్ జరిగి ఉంటుందంటావా? డెవలప్మెంట్ అవ్వాలంటే డార్క్ రూమ్ లోకి వెళ్ళాలండి. డార్క్ రూమ్ లోకి వెళ్తే డెవలప్ అయి ఉంటుందండి. బాగా చెప్పావు. అల్లుడు గారు లుంగి సర్దుకుంటున్నారు. అనవసరంగా వచ్చి డిస్టర్బ్ చేసాము మరా. ఆహా ఓహో, అవి వాళ్ళ టీవీ పేర్లు. టీవీ పేర్లు కాదండి బాబు, బ్రహ్మాండమైన డెవలప్మెంట్. ఓసారి అటు చూడండి. ఇంతకాలానికి మన కష్టం ఫలించిందండి. మన కష్టం కదరా, అల్లుడి గారి కష్టం. ఏంటమ్మా వాంతి చేసుకుంటున్నావు? మీ అల్లుడు గారికి కనుక అయిపోయిందిరా, మనం అనుకున్నంత అయిపోయింది. అల్లుడు గారు కంగ్రాచులేషన్స్ అయ్యా. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు. అల్లుడి విషయం ఏంటో చెప్పు. ఆహా
ఏం తెలియనట్టు నన్ను పాపం చేస్తూ ఇప్పుడు చేయటం ఏంటి? ఎప్పుడో చేశాక ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా చేస్తున్నావు కదా. ఏం నువ్వు మాట్లాడేది? ఇంకా ఏంటంటారేంటండి, అక్కడ ప్రేమ గారు విలాక్ విలాక్, ఇంకా 6 నెలల తర్వాత మన ఇంట్లో అంటే ప్రియా- నెల తప్పింది. హలో, నేను నెల తప్పలేదు, వారం తప్పలేదు. మరి వాంతి మీ అల్లుడు గారు వండిన వంటలు తిని వాంతులు చేసుకుంటున్నాను. ఏం వేశారు ఆ కూరలో? కడుపుతో దేవేసింది. ఇదిగో నన్నేమన్నా ఊరుకుంటాను, నా వంటకి పేరెట్టామంటే మాత్రం ఊరుకునేది లేదు. వంటలో గొప్ప వంట 30 వాతులయ్యాయి. ఏ అటువైన గడ్డే తిని ఉంటావు? మీలా గడ్డి తోడు తినే లక్షణాలు మాకు లేవు. అంటే నేను గడ్డి తోడు తింటానా? ఎస్. ఇదిగో నిన్ను. లేడీస్ సార్. లేడీస్ వీళ్ళిద్దరూ కంచాల దగ్గర అయితే కొట్టుకుంటుంటే ఇంకా మంచం మాట ఏంట్రా? మాటలు లేవండి, ఇద్దరు వేరు వేరు మంచాల మీద మూడంకేసి పడుకుంటున్నారు. మౌన గీతం. ఈ మౌన గీతం ప్రణయ గీతంగా మారాలంటే మనం ఇమాజినేషన్ లోకి వెళ్ళాలి. కాదు, మనం ఇక్కడే సెటిల్ అవ్వాలి. ఇక్కడే ఉండి వాళ్ళ వండిన వంటలు తింటే వాంతులు వాళ్ళకి కాదు మనకవుతాయి. మనం కక్కోడానికి కాదు, అమ్మాయి చేత కక్కించడానికి. ఎలా కక్కిస్తారండి వాళ్ళిద్దరు వేరు వేరు గదుల్లో పడుకుంటే? ఒకే గదిలోకి షిఫ్ట్ చేసి